కేటీఆర్ నువ్వు ఎన్ని పెడబొబ్బలు పెట్టినా ఎంత వాగినా ఉపయోగం లేదన్నమాట. మా ముఖ్యమంత్రి పైన మీరు పిచ్చి కూతలు కూస్తున్నది ప్రజలంతా గమనిస్తున్నారు. పిచ్చి కూతలు కూసినంత మాత్రాన నువ్వు పెద్ద మొగోడివేం కాదన్నమాట ఈ సందర్భంగా చెబుతూ, మీ బతుకులు మీ తండ్రి గారి పరిపాలన మీరు చేసినటువంటి బతుకులు ఇప్పటికే ప్రజలు గమనించిండ్రు. మీకు ఫామ్ హౌస్కే పరిమితి చేసి తీర్పిచ్చినప్పటికీ కూడా ఈరోజు మీ పరిపాలనలో సీనియర్ నాయకులను పక్కన పెట్టి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులతో పరిపాలన చేసినటువంటి మీరా ఈరోజు మాట్లాడదని చెప్పన్నమాట. పోలీసులు పట్టుకొని ఏం పీకుతున్నావు అనే మాట అంటున్నారే, వేడి చేయి, సమయం వచ్చినప్పుడు ఏం పీకుతారో నీవే చూస్తావన్నమాట సందర్భంగా చెబుతూ, ఈరోజు ఇంత నిర్లజ్జగా పలచనగా మాట్లాడేటువంటి భాషను మానుకోమని మా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అనేక సందర్భాల్లో చెప్పిన భాషను మార్చుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాటలు మీరు తీవ్రంగా ఈ సందర్భంగా తప్పుపడుతున్నమాట సందర్భంగా చెబుతూ, ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఓ పద్ధతి ప్రకారం పరిపాలన సాగిస్తున్నాడు. ఈరోజు మీరు ఓ దళిత ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసి మానసికంగా మీరు ఆనందం పొందిన పరిస్థితి ఆ రోజుల్లో అయితే, మంత్రులు హోంమంత్రులు మీ ప్రగతి భవన్కి వస్తే రాజులా గడిలా కట్టుకున్నటువంటి ఆ భవనం లోపల రానియకుండా అవమానపరిచినటువంటి సందర్భం మీదైతే, మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రుల్ని మంత్రుల్ని ఎమ్మెల్యేలని అందరినీ కూడా గౌరవిస్తూ కలుపుకొని పోతూ ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి అవినీతి అక్రమాలకు వేల కోట్లకు పడిగెత్తినటువంటి ఈ రాష్ట్రాన్ని ఓ పద్ధతి ప్రకారం గాడినొట్టి అందరిని కలుపుకొని ఈరోజు నువ్వు ఈ ప్రభుత్వాన్ని నడుపుతా ఉంటే ఎందుకు మీకు ఈ కండ్ల మంటాన్ని అడుగుతా ఉన్నా. ఓవైపు మీ సొంత చెల్లి అడిగిన ప్రశ్నలకు ఇప్పటికి జవాబు చెప్పలే. ఈరోజు మీ సొంతింటిలో నుంచి మీ సొంత పార్టీలో నుంచి మీ సోదరిని మీ తండ్రి గారు గెంటేస్తే ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పరు, ఎందుకు గెంటి వేసారో కూడా చెప్పని పరిస్థితి. అంటే అవినీతి అక్రమాల ద్వారా వచ్చినటువంటి డబ్బు పంపకాల్లో తేడానా అని చెప్పని ప్రజలు అనుకుంటున్న దానికి కూడా మీరు సమాధానం చెప్పలేక ఈరోజు మా ముఖ్యమంత్రి పట్టుకొని మాట్లాడే మాటలు జూబ్లీహిల్స్ ఎన్నికలు వస్తున్నట్టు కుప్పిగంతులు వేసేటువంటి ఈ ప్రయత్నాలు తప్ప మరొకటి కాదు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మీ మాటలను మీ మాటల గారుడిని గమనించే ఈరోజు ఇప్పటికే మిమ్మల్ని పక్కన పెట్టిన సంగతిని ఒకసారి గమనంలోకి తీసుకొని రాబో రోజుల్లో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకొని పోయేటువంటి కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి గారు చేస్తారు, ముందుకు తీసుకొని వెళ్తారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.